అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీత జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే భగవద్గీతని చదువుకోవటం జరుగుతున్నది. ఈరోజు అందరూ భగవద్గీతను చదువుకోవడానికి మాకు టైం లేదండి, మాకు సమయం లేదండి, మాకు ఉద్యోగ వ్యాపారాల్లోనే టైం సరిపోతుందండి అని అనేవారమే కానీ బ్రహ్మ జ్ఞానము అంటే ఏంటో, భగవంతుడు చెప్పిన జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోలేకుండా ఉన్నారందరూ. కావున వారందరికీ కూడా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ భగవద్గీతని మీ ముందుకు వచ్చి చదువుకోవడం జరుగుతుంది. అందరూ తెలుసుకోగలరు. ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయుగంలో 71వ శ్లోకం గురించి తెలుసుకుందాం. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శరతి నిస్సృహాః నిర్మమో నిరహంకారస్య శాంతిమధిగచ్చతి. ఈ శ్లోకము యొక్క వివరము బ్రహ్మయోగము మరియు కర్మయోగము గురించి వివరించి తెలియజేశారు. మనకి భావము సర్వ కోరికలను విడనాడి వాటి ధ్యాస ఏ మాత్రము లేకుండు వాడును, అట్లే మోహమును అహంకారమును లేనివాడును తప్పక శాంతి పొందును. ఇంకొంత వివరంగా తెలుసుకుంటే ఈ శ్లోకాన్ని వివరించి, ఈ శ్లోకము ఇటు బ్రహ్మయోగులకు అటు కర్మయోగులకు ఇరువురకు చెప్పినదిగా తెలుస్తున్నది. ఈ శ్లోకం యొక్క వివరము బ్రహ్మయోగులకు కర్మయోగులకు చెప్పినట్టుగా తెలుస్తున్నది. ఈ రెండు యోగముల గురించి ఈ అధ్యాయం నందు తెలియజేశారు భగవంతుడు. వినయ ధ్యాసలు లేక, విషయ ధ్యాసలు లేక మనస్సును అణిచివేయునది బ్రహ్మయోగము అని, విషయ ధ్యాసలు లేకుండా మనస్సును అణిచివేయునది బ్రహ్మయోగం అని, అట్లే విషయ ధ్యాసలు కలిగి కార్యాచరణ చేయు అహంకారమును అణిచివేయాలని అన్నది కర్మయోగమని వివరించబడినది. విషయ ధ్యాసలు లేకుండా మనస్సును అణిచివేయాలని, అట్లే విషయ ధ్యాసలు కలిగి కార్యాచరణ చేస్తూ అహంకారమును అణిచివేయునది కర్మయోగమని ఇక్కడ వివరించబడినది. ఇప్పుడు ఈ శ్లోకమును ఎవని మనస్సు అన్ని కోరికలు విడనాడి వాటి ధ్యాసకు ఏ మాత్రము పోకుండునో, విషయ ధ్యాసలన్నీ కోరికలను మనస్సు అన్ని కోరికలు విడనాడి వాటి ధ్యాసకు ఏ మాత్రము పోకుండునో వానిని బ్రహ్మయోగము అంటాము. అట్లే అహంకారము ఎవనికి లేకుండునో వానిని కర్మయోగం అని తెలియజేస్తూ, వీటి యందు ఏ యోగమాచరించిన వానికైనను మోక్షము పొందు అవకాశము కలదని తెలియబరచడం అయినది. ఇక్కడ ఏమని చెప్పారు అంటే, ఏ మాత్రము అహంకారము లేకుండా ఉన్న వాడిని అహంకారము లేకుండా చేసుకుంటే కర్మయోగం అని, మనస్సు లేకుండా చేసుకొని మనస్సుతో సంబంధం లేకుండా చేసేదాన్ని బ్రహ్మయోగం అంటారని, ఈ రెండు యోగాలను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది. అహంకారము లేకుండా చేసుకుంటే కర్మయోగం అవుతుంది, మనస్సును లేకుండా చేసుకుంటే బ్రహ్మయోగం అవుతుంది. ఈ రెండు కర్మయోగము బ్రహ్మయోగము ఈ రెండిట్లో ఏది ఆచరించినా కూడా మోక్షమునకు పోవచ్చును అని ఇక్కడ స్వామివారు తెలియజేశారు. ఇంకా కొంత మనము వివరంగా తెలుసుకోవాలంటే ముందు శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.